హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 3.3లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ రామలోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Solve these two pair of linear equations using elimination method and substitution method. ఈ రెండు ఈక్వేషన్స్ ని ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ లో చేయాలి, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేయాలి. సో ఖచ్చితంగా వాడు అడిగాడు కనుక మనం రెండు మెథడ్లు చేయాల్సిందే. అడగపోతే మనకు నచ్చిన మెథడ్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఏదో ఒక మెథడ్ ఇస్తాడు, మనకి ప్రాక్టీస్ కోసం టెక్స్ట్ బుక్ లో రెండు మెథడ్లు చేయమని. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం లేదు, అయితే ఈ వైని కానీ లేదంటే ఈ ఎక్స్ కానీ మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ పక్కన ఏముంది, 1 ఉంది. ఈ వై పక్కన ఏముంది, 1 ఉంది. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ముందు మీరు ఏదో ఒకటి ఎలిమినేట్ చేయాలని మైండ్లో డిసైడ్ అవ్వాలి. 1 అంటే ఈ ఎక్స్ని ఎలిమినేట్ చేస్తారా, వైని ఎలిమినేట్ చేస్తారా. ఇక్కడ వై పక్కన 3 ఉంది, మనం సైన్తో సంబంధం లేదండి. ఇక్కడ వై పక్కన 1 ఉంది. మీరు వై ఎలిమినేట్ చేయాలనుకుంటే ఈ వై పక్కన 3 దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1ని ఇంటూ 3 చేయాలి. ఈ వై పక్కన ఉన్న 1ని ఈ రెండో ఈక్వేషన్ని ఇంటూ 1 చేయాలి. అంటే ఇక్కడ వై కోఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ వై పక్కన ఏదైతే ఉందో దాన్ని ఆ నెక్స్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి వై అనేది ఎలిమినేట్ అవుతుంది. లేదా నేను ఎక్స్ని ఎలిమినేట్ చేస్తానంటే ఇక్కడ ఎక్స్ పక్కన కోఫిషియంట్ 2 ఉంది కదా, ఈ 2 అనేది నెక్స్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి, అంటే ఇంటూ 2 చేయాలి. ఈ ఎక్స్ పక్కన 1 ఉంది కదా, దీన్ని ఇంటూ 1 చేయాలి. అలా చేస్తే ఎక్స్ ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు కొత్త ఈక్వేషన్స్ రాద్దాం. ఈక్వేషన్ 1 అంతటిని 3తో మల్టిప్లై చేయాలి. 3 1 జా 3, 3x, 3 1 జా 3, సో 3y, 3 5 జా 15. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు రెండు యాడ్ చేయాలి, ఎందుకంటే ఇది ప్లస్ 3y మైనస్ 3y కనుక రెండు యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది కనుక ప్లస్ 3y మైనస్ 3y క్యాన్సిల్ అయిపోతుంది. 5x ప్లస్ 2x, 3x ప్లస్ 2x 5x. 5x ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 4 19. x ఈజ్ ఈక్వల్ టు 19/5. ఇది x వాల్యూ. ఒక వాల్యూ వచ్చిందంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఈ వాల్యూని ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. ఓకే, ఒకటే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. మనకి ఈక్వేషన్ 1 ఏంటి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇందులో వేద్దాం. 19/5 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. y ఈజ్ ఈక్వల్ టు 5. 19/5 అడిసి తీసుకెళ్తే మైనస్ అవుద్ది, మైనస్ 19/5. సో y ఈజ్ ఈక్వల్ టు 5 5 జా 25. 25 మైనస్ 19/5. సో 25లో 19 తీస్తే ఎంత, 6. 6/5. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 6/5. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఎలిమినేషన్ మెథడ్లో చాలా ఈజీగా వస్తుందండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ కన్నా ఎలిమినేషన్ మెథడ్ చాలా ఈజీ. ఇప్పుడు ఇదే సమ్ సబ్స్టిట్యూషన్లో చేద్దాం. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఈక్వేషన్ నెంబర్ 1. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుండి ఏం రాయొచ్చు మనం, x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ వై అని రాయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ వై, ప్లస్ వై అడిచి వెళ్తే మైనస్ వై. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 1 నుండి తీసుకున్నాం కనుక ఈక్వేషన్ 2లో వేయాలన్నమాట. సో సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో వేస్తే 2 into x అంటే ఎంత 5 minus y.
minus 3y is equal to 4. 2 5s are 10. 2y's are 2y minus 3y is equal to 4. Plus 10, దీని ఇంకోటి అర్థం 10 minus 2y minus 3y minus 5y. Minus 5y is equal to 4. 10 నడిచి తీసుకెళ్తే minus 10 అవుతుంది. Minus 5y is equal to 4 minus 10. Minus 5y is equal to minus 6. Minus minus cancel అయితే y is equal to 6/5. అదే కదా వచ్చింది మనకి. మీరు ఏ మెథడ్లో చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు y వాల్యూని ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఒకసారి 1 రాద్దాం. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. x ప్లస్ 6/5 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 6/5 నడిచి తీసుకెళ్దాం. సో 5 మైనస్ 6/5. 5 minus 6/5. So x is equal to 5 5s are 25. 25 minus 6/5. X is equal to 25 లో 6 తీస్తే 19. 19/5. సో x వాల్యూ కూడా 19/5 వచ్చింది. ఇక్కడ అక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఒక సమ్ని రెండు మెథడ్లో చేయడం వల్ల మనకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ రామ్లోని సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ అని రాద్దాం. సెకండ్ సొల్యూషన్ ఎలిమినేషన్ మెథడ్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే జస్ట్ ఈ ఈక్వేషన్ మనం 2తో మల్టిప్లై చేస్తే 4y వస్తుంది. సింపుల్ అన్నమాట, ఈజీ. అప్పుడు ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్ అవుతుంది. అలాగైనా చేయొచ్చు. లేదు సార్ నేను ఈ ఎక్స్ కోఫిషియన్స్తో చేస్తాను సార్ అంటే ఓకే. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది? 2 ఉంది కనుక ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 3 ఉంది కనుక ఈ ఈక్వేషన్ని ఇంటూ 3 చేయాలి. అంటే ఈ 2ని నెక్స్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. ఈ 3ని నెక్స్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. 2 3s are 6x. 2 4s are 8y. 2 10s are 20. 3 2s are 6x. 3 2s are 6y. 3 2s are 6. ఇప్పుడు మనం యాడ్ చేస్తే ఆన్సర్ రాదు. ప్లస్ 6x ప్లస్ 6x క్యాన్సిల్ అవ్వదు కనుక ఫస్ట్ ఈక్వేషన్ నుండి సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎప్పుడైనా ఒక లీనియర్ ఈక్వేషన్ నుండి ఇంకో లీనియర్ ఈక్వేషన్ తీసామంటే ఖచ్చితంగా సెకండ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క గుర్తులు మార్చాలి. సో ద సైన్ షుడ్ బి చేంజ్. సో ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ప్లస్ 6x మైనస్ 6x క్యాన్సిల్. 8y ప్లస్ 6y 14y. 20లో 6 తీస్తే 14. సో y is equal to 14/14. 14 1s are 14 1s are. సో y is equal to 1 వచ్చింది. ఇప్పుడు ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ వేస్తే మనకి x వస్తుంది. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటో ఒకసారి రాసుకుందాం. 2x minus 2y is equal to 2. 2x minus 2 into y value anta 1 is equal to 2. 2x 2 1s are 2 is equal to 2. 2x is equal to 2 plus 2. Minus 2 వెళ్తే ప్లస్ అవుతుంది. 2x is equal to 4. x is equal to 4/2. 2 1s are 2 2s are. So x is equal to 2. y వాల్యూ 1 వచ్చింది, x వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఇదే సమయం మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో రాద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్. (3x plus 4y is equal to 10). 2x minus 2y is equal to 2. Equation number 1, equation number 2. ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేస్తే
4yలో 2y ఉంది, 2 into 2y రాయొచ్చు. అంటే 2y వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది కనుక ఫ్రమ్ ఈక్వేషన్ 2 -2 ఎట్ సైడ్ వెళ్తే +2y అవుతుంది. సో 2y ఈజ్ ఈక్వల్ టు ఈ +2 ఇటు సైడ్ వస్తే -2 అవుతుంది. 2x - 2 సబ్స్టిట్యూట్ 2y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏం రాయొచ్చు 3x + 2 into 2y రాయొచ్చు. 2 into 2y 2 2 4 కనుక ఈజ్ ఈక్వల్ టు 10. 3x + 2 into 2y అంటే ఏంటి 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 10. 3x + 2 2 4x ప్లస్ ఇంటూ మైనస్ 2 2 4 ఈజ్ ఈక్వల్ టు 10. -4 అటు వెళ్తే +4 అవుతుంది. 3x + 4x 7x. 7x ఈజ్ ఈక్వల్ టు 10 + 4. 7x ఈజ్ ఈక్వల్ టు 14. x ఈజ్ ఈక్వల్ టు 14/7. 7 1 7 2 సో దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2. చూసారా ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, అక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని ఎందులో వేయాలి ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ వేద్దాం. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇంటూ ఆర్ ఇన్ 1 మీ ఇష్టం ఏదైనా పర్లేదు. ఇన్ ఈక్వేషన్ 1 వేద్దాం. 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 10. x ఈజ్ ఈక్వల్ టు 2 కదా 2 వేసండి. 3 into 2 + 4y ఈజ్ ఈక్వల్ టు 10. 3 2 ఎంత 6. 6 + 4y ఈజ్ ఈక్వల్ టు 10. +4 +6 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 10 - 6. 10లో 6 తీస్తే 4. 4y ఈజ్ ఈక్వల్ టు 4. y ఈజ్ ఈక్వల్ టు 4/4. 4 1 4 1 సో y ఈజ్ ఈక్వల్ టు 1. చూసారు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు 1 x ఈజ్ ఈక్వల్ టు అండ్ వెరిఫైడ్. అంటే ఆ మెథడ్ అయినా ఈ మెథడ్ అయినా మన ఆన్సర్ సేమ్ వచ్చింది కనుక మనం చేసిన సమ్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మనం థర్డ్ ప్రాబ్లం కాదు, థర్డ్ సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. దిస్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో రెండు ఈక్వేషన్స్ ఒకేలాగా ఉండాలి. ఇక్కడ ax + by + c = 0 ఉంది, ఇక్కడ a = -bx - c రూపంలో ఉంది. అంటే రెండు ఒకే రూపంలో రాయాలి కనుక ఫస్ట్ నేను ఏం రాస్తానంటే 3x - 5y ఈ -4ని అడిచి తీసుకెళ్తాను, +4 అవుతుంది. అప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. ఇప్పుడు ఈ +2y అడిచి తీసుకొస్తే సరిపోతుంది. 9x - 2y = 7. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. ఇప్పుడు మనం వైని క్యాన్సిల్ చేద్దాం. వైని క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ 2ని దీంతో మల్టిప్లై చేయాలి, గుర్తులతో సంబంధం లేదు. y పక్కన 5 ఉంది, ఈ 5ని సెకండ్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. లేదా నేను ఎక్స్ని క్యాన్సిల్ చేస్తానంటే ఇక్కడ 9x ఉంది, అంటే ఓన్లీ ఫస్ట్ ఈక్వేషన్ని ఒక 3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 3 3 9x వస్తుంది కనుక ఓన్లీ ఫస్ట్ ఈక్వేషన్ 3తోనూ సెకండ్ ఈక్వేషన్ 1తోనూ చేస్తే చాలు అన్నమాట. అలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో ఎక్స్ని కానీ వైని కానీ ఈక్వల్గా చేసుకుని అప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. 2 3 6x, 2 5 10y, 2 4 8, 5 9 45x, 5 2 10y, 5 7 35. ఇప్పుడు మళ్ళీ -10y -10 ఉంది, -10y -10y క్యాన్సిల్ అవుతుంది కనుక సెకండ్ ఈక్వేషన్ గుర్తులు మార్చాలి. సో ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. +10y -10y క్యాన్సిల్. 45లో 6 తీస్తే మనకి 39 -39x ఈజ్ ఈక్వల్ టు -35లో 8 తీస్తే -26 27. సో ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 27/39. 3 9 27, 3 13 39. సో x ఈజ్ ఈక్వల్ టు 9/13. ఒక ఆన్సర్ వచ్చింది.
నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2లో కానీ వేస్తే మనకి వై వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ ఎందులో వేద్దాం 1 or 2 ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో వేస్తే ఒకసారి రాసుకుందాం. 3x - 5y ఈజ్ ఈక్వల్ టు 4. 3 × 9/13 - 5y ఈజ్ ఈక్వల్ టు 4. 3 9s are 27. So 27/13 - 5y/4. సో -5 అటు తీసుకెళ్దాం, 4 నుంచి తీసుకొద్దాం. 27/13 - 4 ఈజ్ ఈక్వల్ టు 5y. 27 - 13 4s are 52/13 ఈజ్ ఈక్వల్ టు 5y. 27లో 52 తీస్తే 12లో 7 తీస్తే 5, 4లో 2 తీస్తే 2, 25/13 ఈజ్ ఈక్వల్ టు 5y. సో 5 అనేది ఇటు సైడ్ వస్తే అప్పుడు మనకి ఏమవుద్ది, y ఈజ్ ఈక్వల్ టు -25/13 × 5. 5 1s are 5 5s are. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు -5/13. సో ఈ విధంగా x వాల్యూ 9/13 వచ్చింది, y వాల్యూ -5/13 వచ్చింది. ఇవే ఆన్సర్స్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసిన రావాలన్నమాట. సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 3x - 5y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ 9x ఈజ్ ఈక్వల్ టు 2y + 7. ఈక్వేషన్ నెంబర్ 2. వాడు ఏదైతే ఇచ్చాడో అవే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని వేసుకున్నాను. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఎలిమినేషన్ చేయాలి కనుక రెండు ఒకే ఫామ్లో ఉండాలి. ఇక్కడ అవసరం లేదు అన్నమాట. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏం రాయొచ్చు, 3x రాయొచ్చు. 3x నేను రాయొచ్చు, ఈ రెండు అడిచి తీసుకెళ్ళిపోతాం. 5y + 4. ఇప్పుడు ఈ 5y + 4 ఇందులో రాయొచ్చు, ఎందుకంటే దీన్ని 3 × 3x రాయొచ్చు కనుక 3x ఉంటుంది కనుక. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ 3x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఒకసారి రాసుకుందాం. 9x ఈజ్ ఈక్వల్ టు 2y + 7. 3 × 3x ఈజ్ ఈక్వల్ టు 2y + 7. ఇప్పుడు వేసేద్దాం. 3x అంటే ఎంత, 3 × 5y + 4 ఈజ్ ఈక్వల్ టు 2y + 7. 3 5s are 15. 15y 3 4s are 12 ఈజ్ ఈక్వల్ టు 2y + 7. 2y ని ఇటు తీసుకొద్దాం, 12ని అటు తీసుకెళ్దాం. అప్పుడేమవుద్ది, 15y - 2y ఈజ్ ఈక్వల్ టు 7 - 12. 15లో 2 తీస్తే 13y, 7లో 12 తీస్తే -5. సో y ఈజ్ ఈక్వల్ టు -5/13. అదే కదా మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది కదా, y ఈజ్ ఈక్వల్ -5/13. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 1 కానీ 2 కానీ వేస్తే x వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో వేస్తే మనకి x వాల్యూ వస్తుంది అన్నమాట, ఈజీగా వస్తుంది. ఈక్వేషన్ 2 ఏంటి, 9x ఈజ్ ఈక్వల్ టు 2y + 7. 9x ఈజ్ ఈక్వల్ టు 2 × y వాల్యూ ఎంత, -5/13. -5/13 + 7. సో 9x ఈజ్ ఈక్వల్ టు 2 5s are 10, -10/13 + 7. 9x ఈజ్ ఈక్వల్ టు -10 + 13 7s are 91/13. సో 9x ఈజ్ ఈక్వల్ టు 91లో 10 తీస్తే 81, 81/13. x ఈజ్ ఈక్వల్ టు 81/13 × 9, 9 9s are 81. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 9/13.
అక్కడ కూడా అదే వచ్చింది కదా, ఇక్కడ కూడా అదే వచ్చింది. x = 9/13, అక్కడ కూడా x = 9/13. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ రావడం లేదంటే స్టూడెంట్స్ కొద్దిగా సమ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అని ఫీల్ అవుతారు. ఏం డిఫికల్ట్ ఉండదని ప్రాక్టీస్ చేస్తే మెథడ్ మీకు తెలిస్తే, ఏ విధంగా చేయాలని తెలిస్తే, సమ్స్ ఎలా ఇచ్చినా సరే అది ఫ్రాక్షన్ అయినా, డెసిమల్స్ అయినా, లేదంటే మ్యానిషన్స్ అయినా, ప్లస్లు అయినా, ఏవైనా సరే మనం ఈజీగా చేయొచ్చు మేడం. నెక్స్ట్ ఈ రోమన్ లాస్ట్ ప్రాబ్లం ఉంది, లాస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్స్ అన్నీ కూడా ఒక ఫార్మాట్లో లేవు, ఒక ఫార్మాట్లో రావాలి. ఈ ఫ్రాక్షన్స్ ఉంటే చాలా తలనొప్పి కనుక ఫ్రాక్షన్స్ లేకుండా ఈక్వేషన్స్ని ఏ విధంగా చేయాలో మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ 2కి 3కి LCM 6 కనుక మొత్తం ఈ ఈక్వేషన్ అంతటిని 6తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 1, ఇక్కడ 3 ఏమీ లేదంటే 1కి 3కి LCM 3, ఇక్కడ 3తో మల్టిప్లై చేద్దాం. సో కనుక దీని ఈక్వేషన్ 1 అనుకుందాము, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 with 6 on both sides. అప్పుడు ఏమవుద్ది, 6 × x/2 ప్లస్ 6 × 2y/3 ఈజ్ ఈక్వల్ టు -1 × 6. 2 1s 2 3s 3 1s 3 2s. అప్పుడు ఏమవుద్ది, 3x ప్లస్ 4y 2 2s 4 ఈజ్ ఈక్వల్ టు -6. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ మల్టిప్లై ఈక్వేషన్ 2 విత్ 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుద్ది, 3 × x మైనస్ 3 × y/3 ఈజ్ ఈక్వల్ టు 3 × 3. 3 3 క్యాన్సిల్. సో 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 9. ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3x వచ్చింది, ఇక్కడ 3x వచ్చింది. అంటే ఈ రెండింటిని డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. కనుక ఈ రెండు ఒకసారి రాసేసుకుంటే 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు -6. నెక్స్ట్ 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 9. మైనస్ ప్లస్ మైనస్ 3x క్యాన్సిల్ అవుతుంది. 5y ఈజ్ ఈక్వల్ టు -15. y ఈజ్ ఈక్వల్ టు -15/5. 5 1s 5 3s. సో y ఈజ్ ఈక్వల్ టు -3. చూడండి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ y వాల్యూ మీ ఇష్టం. ఈక్వేషన్ 1లో వేసిన వస్తుంది, ఈక్వేషన్ 2లో వేసిన వస్తుంది, ఈక్వేషన్ 3లో వేసిన వస్తుంది, ఈక్వేషన్ 4లో వేసిన వస్తుంది. నేను ఈక్వేషన్ 4 3x minus y is equal to 9. 3x minus of y value ఎంత, -3. -3 is equal to 9. 3x minus in minus plus 3 is equal to 9. 3x is equal to plus 3 అటు వెళ్తే -3 అవుతుంది. 3x is equal to 9లో 3 తీస్తే 6. x is equal to 6/3. 3 1s 3 2s. So therefore x is equal to 2. సో x is equal to 2 వచ్చింది, y is equal to -3 వచ్చింది. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా చేస్తాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్. సేమ్ ఇప్పుడు ఈ రెండు మనం రాసుకుంటే, కొత్తగా వచ్చిన ఈక్వేషన్స్ రాసుకుంటే చాలా ఈజీగా అవుతుందన్నమాట. (3x plus 4y is equal to -6). ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఆల్రెడీ చేసాం కనుక మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 3x minus y is equal to 9. ఈక్వేషన్ నెంబర్ 2. మీరు 3x వాల్యూని ఇందులో వేసిన వస్తుంది, లేదంటే y వాల్యూని అందులో వేసిన వస్తుంది, ఎలాగైనా పర్లేదు. ఫ్రమ్ ఈక్వేషన్ 2 y is equal ఏమవుతుంది, -9 వెళ్తే ప్లస్ అవుతుంది, 9 ఇటు సైడ్ వస్తే -9 అవుతుంది.
y is equal to 3x minus 9. Substitute y value in equation 1. ఎందుకంటే 2 నుండి తీసుకున్నాం కనుక 1లో వేయాలన్నమాట. సో కనుక ఒకసారి 1 ఈక్వేషన్ రాస్తే 3x plus 4y is equal to minus 6. 3x plus 4 into y అంటే ఎంత 3x minus 9 is equal to minus 6. 3x plus 4 3s are 12x. 4 9s are 36 is equal to minus 6. 3 plus 12 ఎంత 15x. సో కనుక 15x minus 36 is equal to minus 6. ప్లస్ మైనస్ 36 అటు సైడ్ వెళ్తే ప్లస్ 36 అవుతుంది. కనుక 15x is equal to minus 6 plus 36. 36లో 6 తీస్తే 30 అవుతుంది. 30. సో x is equal to 30 by 15. 15 ones are 15 twos are. So therefore x is equal to 2 అవుతుంది. x is equal to 2 అవుతుంది. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ వేస్తే సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఒకసారి రాసుకుందాం. 3x minus y is equal to 9. So 3 into 2 minus y is equal to 9. 3 2s are 6. 6 minus y is equal to 9. 6 minus 9 is equal to y. 6లో 9 తీస్తే minus 3. So therefore y is equal to minus 3. చూడండి ఇక్కడ కూడా y is equal to minus 3, అక్కడ కూడా y is equal to minus 3. ఇక్కడ x is equal to 2, ఇక్కడ కూడా x is equal to 2. సో ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ అయినా సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా మనం ఈజీగా చేయాలి. ఈజీగా చేస్తే అది మనకి లైఫ్ టైం గుర్తుంటుంది. అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్లో మనం ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లం వేరియబుల్ ప్రాబ్లమ్స్ లేదా వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారండి. ఇవి కూడా ఎలిమినేషన్ మెథడ్లో చేయమని చెప్పాడు. లేటెస్ట్ if we add 1 to numerator and subtract 1 from denominator, a fraction reduced to 1. It becomes 1 by 2 if we only add 1 to denominator. What is the fraction? ఒక ఫ్రాక్షన్ ఉందంట. ఆ ఫ్రాక్షన్కి న్యూమరేటర్లో 1 యాడ్ చేసి డినామినేటర్లో 1 తీస్తే అది 1 అయిపోద్దంట. అలా కాకుండా ఓన్లీ డినామినేటర్కి 1 యాడ్ చేస్తే అది 1 by 2 అయిపోతుందంట. అది ఏంటి ఆ ఫ్రాక్షన్ అని అడుగుతున్నాడు. సో లేటెస్ట్ let the fraction be x by y. ఫ్రాక్షన్ మనం x by y అనుకున్నాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. సో గివెన్ దట్ ఫస్ట్ ఏమన్నాడు, ఇఫ్ యూ యాడ్ న్యూమరేటర్కి 1 యాడ్ చేస్తే x plus 1 అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్ను 1 తీసేస్తే y minus 1. ఆ ఫ్రాక్షన్ అడ్జస్ట్ టు 1. ఆ ఫ్రాక్షన్ అంటే 1 అయిపోద్దంట. అదేవిధంగా ఇట్ బికమ్స్ 1 by 2 ఇఫ్ ఓన్లీ యాడ్ టు డినామినేటర్. సో అంటే ఎక్స్ అలాగే ఉంటుంది. డినామినేటర్కి 1 యాడ్ చేస్తే అది 1 by 2 అయిపోతుందంట. ఇట్ బికమ్స్ 1 by 2. దెన్ ఫైండ్ ద ఫ్రాక్షన్. వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ ఏమి లేదంటే ఇక్కడ 1 అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 1 into x plus 1 x plus 1 అవుతుంది. 1 into y minus 1 y minus 1 అవుతుంది. సో కనుక ఈ వైని ఇటు సైడ్ 1 అటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది x minus y minus 1 minus 1. సో x minus y is equal to minus 2. క్రాస్ మల్టిప్లికేషన్ 2 into x 2x y plus 1 1 జా y plus 1. ఈ వైని ఇటు సైడ్ తీసుకొద్దాం. 2x minus y is equal to 1. ఇక్కడ మనం ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కనుక మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుని ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా చేయొచ్చు. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రాసేసుకుందాం. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -2 ఒకటి. ఇక్కడ ఏమి మల్టిప్లై చేస్తున్నాం ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కనుక అవసరం లేదు. నెక్స్ట్ 2x minus y is equal to 1. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ y మైనస్ y క్యాన్సిల్. -2xలో ఒక x తీస్తే -x అవుతుంది. -1 -2 -3 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 3. x వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు ఈ x వాల్యూ 3ని ఇందులో కానీ వేస్తే మనకి y వాల్యూ వస్తుంది. సో ఈక్వేషన్ 1లో వేద్దాం. సబ్స్టిట్యూట్ x వాల్యూ
in equation 1. సో ఒకసారి రాసుకుందాం. x minus y is equal to -2. x వాల్యూ 3 కదా, 3 minus y is equal to -2. మైనస్ y ని అటు తీసుకెళ్ళి ప్లస్ y అవుతుంది, -2 ని ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. సో 3 + 2 is equal to y. 5 is equal to y. So therefore y is equal to 5. అంటే x వాల్యూ వస్తుంది, y వాల్యూ వస్తుంది. సో therefore the required fraction is equal to 3/5. ఇప్పుడు చెక్ చేద్దాం సార్. న్యూమరేటర్కి 1 యాడ్ చేస్తే 4 అవుతుంది, డినామినేటర్లో 1 తీస్తే 4 అవుతుంది. 4 క్యాన్సిల్ అయితే 1 సరిపోయింది. నెక్స్ట్ ఓన్లీ డినామినేటర్ నుండి మనం 1 యాడ్ చేస్తే 6 అవుతుంది. 3 1s 3 2s 1/2. సో అంటే వాడు ఇచ్చింది ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనం చెకింగ్ కూడా చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలోని సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ సొల్యూషన్ చూద్దాం. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సోనుకి నూరి అనేది 3 times ఉంటుందన్నమాట. సో అంటే నూరి అనేది సోను కన్నా 3 times ఎగస్ట్రా ఉంటుంది. 10 years later 10 సంవత్సరాల తర్వాత నూరి అంట సోను కన్నా డబుల్ ఉంటుందంట, ట్వైస్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ది నూరి అండ్ సోను. హౌ ఓల్డ్ ఆర్ ది నూరి అండ్ సోను. సో మనకి ఏజెస్ తెలియదు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నూరిని x అనుకుందాం, సోనుని y అనుకుందాం. లెట్ ద ఏజ్ ఆఫ్ నూరి be x. Let the age of సోను, అది x కనుక ఇక్కడ ఏమవుతుంది, y అవుతుంది, by. నూరి వయసుని x అనుకుందాము, సోను వయసుని y అనుకుందాం. ఇప్పుడు మనకి 5 years కనుక 5 years ago 5 years ago ఏమవుతుంది, the age of నూరి. 5 years ago ఏమవుతుంది, ఏజ్ 5 years తగ్గుతుంది అనమాట. సో x - 5. the age of సోను, ఈడు కూడా ఒక 5 years తగ్గుతుంది కనుక y - 5 అవుతుంది. నెక్స్ట్ 10 years later అంటే తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ద ఏజ్ ఆఫ్ నూరి ఏజ్ అవుతుంది. ఇప్పుడు x కనుక 10 years తర్వాత x + 10 అవుతుంది. ద ఏజ్ ఆఫ్ సోను, ఇప్పుడు y కనుక 10 years తర్వాత ఏమవుతుంది, y + 10 అవుతుంది. సో ఇది మ్యాటర్. ఇప్పుడు గివెన్ దట్, సో వాడు ఏమి ఇచ్చాడో రాద్దాం. సో గివెన్ దట్ 5 years ago నూరి వాజ్ 5 years ago నూరి ఏజ్ అంతా x - 5. ట్రైస్ అంటే 3 యాజ్ ఓల్డ్ యాజ్ సోనుకి ఎంత అప్పుడు y - 5. ఇది ఒకటి మాట. నెక్స్ట్ 10 years later 10 years తర్వాత నూరి వయసు ఎంత x + 10. ట్వైస్ అంటే 2 ఎవరికన్నా సోను కన్నా y - 10. ఇవి 2 ఈక్వేషన్స్ ఇచ్చారనమాట. ఓకే, x - 5 3 × y 3y 3 5s 15. 3y నెట్ సైడ్ -5 అటు సైడ్ తీసుకెళ్తాం. సో x - 3y is equal to -15 + 5. x - 3y is equal to -10. ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ మనకి y + 10 అండి. సో y + ఓకే, ఇప్పుడు x + 10 is equal 2 × y 2y 2 10s 20. 2y నెట్ సైడ్ 10 అటు సైడ్ తీసుకెళ్తే x - 2y is equal to 20 - 10. x - 2y is equal to 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కనుక ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. ఒకవేళ వేరే ఉంటే ఈ x కోఎఫిషియంట్ దీంతో, ఈ x కోఎఫిషియంట్ దాంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ అవసరం లేదు కనుక రాసేద్దాం. x - 3y is equal to -10
Next, x minus 2y is equal to plus 10. So minus plus minus. Plus x minus x cancel. Minus 3y lo 2y తీస్తే minus y. Minus 10 minus 10 minus 20. So minus minus cancel అయితే y is equal to 20. అంటే y అంటే సోను కదా, సోను ఏజ్ 20 years అనమాట. ఇప్పుడు y వాల్యూని ఇందులో కానీ వేస్తే x వాల్యూ వస్తుంది. సో అందులో వేసేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. x minus 2y is equal to 10. x minus 2 into 20 is equal to 10. x minus 2 20s are 40 is equal to 10. x is equal to 10 plus 40. So therefore x is equal to 50. So therefore ikkada rasine, therefore the age of Noori is equal to 50 years. X and Noori hai kada? Yes. Therefore the age of Sonu 20 years. ఇప్పుడు మనకు వచ్చింది రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. 5 years ago అంటే వీడి ఏజ్ 45 అవుతుంది, వీడి ఏజ్ 15. సో 3 times కదా, 15 3 45 కదా, సరిపోయింది. 10 years తర్వాత 60 అవుతుంది, వీడి ఏజ్ 30 అవుతుంది. 32 60, ట్వైసే కదా. సో ఆ విధంగా మనం వెరిఫై కూడా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్కి వెళ్దాం. The sum of the digits of a 2-digit number is 9. ఒక 2-digit నెంబర్ ఉంది, ఈ 2-digit నెంబర్ని యాడ్ చేస్తే 9 వస్తుందంట. ఆల్సో 9 times of this number is twice the number obtained by reversing the order of the digits. ఆ నెంబర్ని 9తో మల్టిప్లై చేస్తే, 9 times of the number, ఆ నెంబర్ని 9తో మల్టిప్లై చేస్తే అది ఆ నెంబర్ని రివర్స్ చేసిన తర్వాత ట్వైస్, సో దానికి డబుల్ ఉంటుంది. ఆ నెంబర్ని రివర్స్ చేస్తే దానికి డబుల్ ఉంటుందంట. అయితే ఆ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, let the number be xy. 2-digit నెంబర్ కనుక xy తీసుకున్నాను, లేదంటే yx అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు, గివెన్ దట్ ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఇస్ 9. అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9. ఈక్వేషన్ నెంబర్ 1 అంతే కదా. ఆ 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 9 రావాలంట. అంటే 18 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 36 అవ్వచ్చు, 45 అవ్వచ్చు, 54 అవ్వచ్చు, 63 అవ్వచ్చు, 72 అవ్వచ్చు, 81 అవ్వచ్చు, 90 కూడా అవ్వచ్చు. సో ఈ విధంగా మనకు సమ్ ఆఫ్ ది 2 digits 9 అనమాట. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు. ఆల్సో 9 times ఆఫ్ దిస్ నెంబర్, ఈ నెంబర్ని 9 times అంటే 9 into xy, 9 into xy చేస్తే twice the number obtained by reversing the order of the digits. 2 into yx, 9 times of this number is 2 times of the reversing the order of the number. ఓకే, xy అంటే ఏంటి, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది, యూనిట్స్ ప్లేస్లో ఉంది కనుక దీన్ని 10x plus y అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 2 into దీని ఏం రాయొచ్చు, 10y plus x అని రాయొచ్చు. ఎలా సార్ మాకు అర్థం అవ్వలేదు సార్, చిన్న లాజిక్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉంది, దీని ఏం రాయొచ్చు, 3 into 10 plus 2 అని రాయొచ్చు. ఎందుకంటే 3 అనేది టెన్స్ ప్లేస్లో కనుక 3 into 10, 2 అనేది యూనిట్స్ ప్లేస్ కనుక +2, 3 times 30, 30 plus 2 32. ఇది కూడా అంతేనండి. చూడండి xy, సో x into 10 plus y, ఇక్కడ కూడా y into 10 plus x అంటే టెన్స్ ప్లేస్లో ఉంది కనుక 10తో మల్టిప్లై చేస్తాం అంతే. 10 10s are 90x, 9y's are 9y, 20 10s are 20y, 2x are plus 2x. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది.
ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎక్స్లని ఒకవైపు వైలని ఒకవైపు తీసుకుందాం, లేదంటే అన్ని ఇట్స్ తీసుకొచ్చేది. అన్ని ఇట్స్ తీసుకొస్తే 90x ప్లస్ 9y మైనస్ 20y మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. 90xలో 2x తీస్తే ఎంత? 88x. 9yలో మైనస్ 20y తీస్తే ఎంత? మైనస్ 11y ఈజ్ ఈక్వల్ టు 0. 11 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 11 1 జా 11 8 జా. సో కనుక 8x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ ప్లస్ వై ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కనుక x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9, 8x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్. 8x ప్లస్ 1x 9x ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 0 9. సో x ఈజ్ ఈక్వల్ టు 9/9. 9 1 జా 9 1 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఖచ్చితంగా టెన్స్ ప్లేస్లో అది 1 ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోగానే అర్థం. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ 1. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. సో 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. y ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1. y ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఖచ్చితంగా నెంబర్ ఏమవుద్ది? 18 అవుతుంది. ఖచ్చితంగా నెంబర్ ఏమవుద్ది? 18. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ two digit number, the required number is 18. ఒకసారి వెరిఫై చేద్దాం. సమ్ ఆఫ్ ది 2 digits is 9. 1 plus 8 9 సరిపోయింది. నెక్స్ట్ 9 times of the number 9 into 18 is 2 times of the reverse of the number 81. 9 8 is 72, 7, 9 1 is 9 plus 7 16. 8 2 1 is 2, 2 8 is 16. సరిపోయింది. వెరిఫికేషన్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. మీనా వెంట్ టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000 రూపీస్. మీనా ఒక బ్యాంక్ వెళ్ళిందంట 2000 తీసుకోవడం కోసం. షీ ఆస్క్డ్ ద క్యాషియర్ టు గివ్ హర్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్లోని. 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్సే కావాలి, ఇంకేం వద్దు అన్నదంట. అంటే 500 వద్దని చెప్పిందన్నమాట. ఇండైరెక్ట్గా 500 20 రూపీస్ 10 రూపీస్ వద్దు, నాకు ఓన్లీ 50s 100s కావాలని చెప్పిందంట. ఓకే. సో మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. సో క్యాషియర్ మొత్తం మీద 25 నోట్స్ ఇచ్చాడు. అంటే 50s 100s ఒక 25 ఇచ్చాడు. మరి ఏ విన్నా మనకు తెలియదు. ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్ షీ రిసీవ్డ్. ఆవిడికి 50 రూపీస్ ఎన్ని వచ్చాయి, 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయి అని అడుగుతాడు. ఇక్కడ దేన్ని ఎక్స్ దేని వై అనుకోవాలంటే లాస్ట్లో మనం చూడాలండి. హౌ మెనీ ఉంది కదా, ఈ సెంటెన్స్ చూస్తే తెలిసిపోద్ది. అంటే నెంబర్ ఆఫ్ ది 50 రూపీస్ నోట్స్ని ఎక్స్ అని, నెంబర్ ఆఫ్ ది 100 రూపీస్ నోట్స్ని వై అనుకుంటే సమ్ అనేది ఈజీ అయిపోతుంది. సో లెట్ ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ బి ఎక్స్. 50 రూపీస్ నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి దాన్ని ఎక్స్ అనుకున్నాం. లెట్ ద నెంబర్ ఆఫ్ రూపీస్ 100 రూపీస్ నోట్స్ బి వై. సో దీన్ని బట్టి మనం ఇంకా సెంటెన్స్ రాసేయచ్చు. గివెన్ దట్ మొత్తం నోట్స్ ఎన్ని వచ్చాయి, దానికి 25 వచ్చాయి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. ఈక్వేషన్ నెంబర్ 1. అంతే కదా. సో 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ రెండు కలిపితే మనకి ఆమెకి 25 నోట్స్ వచ్చాయి. రూపీస్లో ఇప్పుడు చూద్దాం. 50 రూపీస్ని ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం కనుక 50 ఇంటూ ఎక్స్ ప్లస్ 100 ఇంటూ వై. అంటే ఎన్ని 50 రూపీస్ వచ్చాయో ఇంటూ ఎక్స్. నెక్స్ట్ 100 రూపీస్ ఎన్ని వచ్చాయో దాన్ని మొత్తం క్యాష్ ఎంత వచ్చింది దానికి 2000. సో ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు మనం రెండింటిని ఎలిమినేషన్ మెథడ్లో చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.
మీరు ఎక్స్ను ఎలిమినేట్ చేయాలనుకున్నారు, వైని ఎలిమినేట్ చేయాలనుకున్నారు, డిసైడ్ చేయండి. వైని చేద్దాం. సో ఇక్కడ వై 1 ఉంది. సో కనుక ఈక్వేషన్ 2ని 1తో మల్టిప్లై. ఇక్కడ వై పక్కన 100 ఉంది కనుక ఈక్వేషన్ 1ని 100తో మల్టిప్లై చేద్దాం. 100 into x, 100x, 100 into y, 100y is equal to 125 is 2500. 2500 కింద ఇంటూ 1 కనుక యాస్టీజ్గా రాసేవచ్చు. సో 50x ప్లస్ 100y is equal to 2000 minus 100 క్యాన్సిల్ అయితే 100xలో 50x తీస్తే 50x ఉంటుంది. 50x 2500లో 2000 తీస్తే 500 ఉంటుంది. సో x is equal to 500/50. సో 0 0 క్యాన్సిల్, 5 1s 5 10s. సో x is equal to 10. అంటే నెంబర్ ఆఫ్ ది 50 రూపీస్ నోట్స్ 10 వచ్చాయి. సో 10 into 50 500. అంటే 500 అంటే మిగతా ఎన్ని మనకి 25 కదా, టోటల్ 50 నుంచి 100 రూపీస్ వచ్చాయి. సో 500 1500 2000 సరిపోయింది. సో కనుక సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఒకసారి ఈక్వేషన్ 1 రాసుకుందాం. x plus y is equal to 25. x ఎంత 10. సో 10 plus y is equal to 25. y is equal to 25 minus 10. So y is equal to 15. సో ఈ విధంగా దానికి సో 10 into 50 500, 15 into 100 1500, 500 1500 2000. సో సరిపోయింది అన్నమాట. సో therefore she received she received 10 she received 10 rupees notes and 15 10 rupees notes, 10 50 rupees notes, 10 50 rupees notes and 15 100 rupees notes, 15 100 rupees notes ఆ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఇంకా ఈ ఎక్సర్సైజ్లోని లాస్ట్ ప్రాబ్లం ఉందండి. ఆ లాస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకో. మనం లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. A lending library has a fixed charge for the first 3 days. ఫస్ట్ 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుందంట. అంటే ఫస్ట్ 3 డేస్కి ఎంత అనమాట. అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ ఈ 3 రోజులు కలిపి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేయాలన్నమాట. అండ్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే. ఆ తర్వాత నుండి ప్రతి రోజుకి ఎంత అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఈచ్ డే దేర్ ఆఫ్టర్. సరిత paid 27 rupees ఫర్ బుక్ kept for 7 days. 7 daysకి 27 rupees ఇచ్చిందంట. వైల్ సుసి paid 21 rupees for 5 days. సుసి అంటే 5 daysకి 21 rupees ఇచ్చిందంట. ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే. సో మనకి ఫైండ్ అన్నాడు కనుక ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ అనుకోవాలి, ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే అని వై అనుకోవాలి. ఆడే ఇచ్చేస్తారన్నమాట. ఏది ఎక్స్ అనుకోవాలి, ఏది వై అనుకోవాలి. ఇది అనుకుంటే ఆటోమేటిక్గా మనం లెక్క ప్రకారం చేసేవచ్చు అన్నమాట. let the fixed charge be x. ఫిక్స్డ్ ఛార్జ్ అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. let the charge per extra day, extra each day or each extra day be y. So given that ఇక్కడ మనం స్టేట్మెంట్స్ కనుక కరెక్ట్గా రాసినట్లయితే మనకి ఖచ్చితంగా లెక్క వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ సరిత విషయానికి వద్దాం. సరిత అండ్ సుసి. సో సరిత అండ్ సుసి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సరిత paid
ఎన్ని రోజులు 7 days. ఈ 7 daysకి 27 రూపీస్ పే చేసింది. 7 daysకి 27 అంటే ఈ 7 daysలో కూడా ఫస్ట్ 3 days ఫిక్స్డ్ ఛార్జ్ కదా, ఫస్ట్ 3 days ఫిక్స్డ్, నెక్స్ట్ 4 days ఉంటుంది. ఈ 4 daysకి రోజుకి ఎంత అని పే చేస్తున్నమాట. అంటే ఫస్ట్ 3 days మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కనుక ఎక్స్ ప్లస్ ఇంకెన్ని రోజులు ఉన్నాయి 4 days, రోజుకి ఎంత పే చేస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు 27. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇలా రాయాలి. నెక్స్ట్ చూసి ఎన్ని రోజులు 5 days. 5 days అంటే ఏంటి 3 + 2. ఫస్ట్ 3 daysకి ఒక ఛార్జ్, నెక్స్ట్ ఒక్కొక్క రోజుకి ఒక ఛార్జ్. అంటే ఫస్ట్ 3 daysని అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ ప్లస్ ఇంకెన్ని రోజులు 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 21. ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఎక్స్ ఉంది కనుక మనం సింపుల్గా క్యాన్సిల్ చేయొచ్చు. కనుక ఎక్స్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 27, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 21. సో మైనస్ 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 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. 4yలో 2y తీస్తే 2y, 27లో 21 తీస్తే 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6/2. 2 1s are 2 3s are. సో y ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్. y ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్. అంటే ప్రతిరోజు రోజుకి 3 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఆ 3 days కాకుండా, ఫిక్స్డ్ ఛార్జ్ కాకుండా. ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు 3ని ఇందులో కానీ వేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 21. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వై వాల్యూ ఎంత 3 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 21. x plus 2 3s are 6 is equal to 21. x is equal to 21 minus 6. x is equal to 15 rupees. x is equal to 15. అంటే ఆ ఫస్ట్ 3 days కి 15 రూపీస్ కలెక్ట్ చేస్తుందన్నమాట. సో దేర్ ఫోర్ the fixed charge is equal to rupees 15. The charge per extra day. The charge for extra day. Each extra day. Each extra day is equal to rupees. And the each extra day 3 rupees. So ఈ విధంగా మనం ఆ ఇచ్చిన కంటెంట్ని, ఇచ్చిన వర్డ్ ప్రాబ్లమ్ని 1కి 2 సార్లు లేదంటే 3 సార్లు అర్థమైనంత వరకు చదువుకొని వాడు ఫైండ్ హౌ మెనీ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాన్ని వాడు ఏదైతే ఫైండ్ చేయమన్నారో దాన్ని ఒక దాన్ని ఎక్స్ ఇంకో దాన్ని వై అనుకుంటే స్టేట్మెంట్స్ మనం రాసుకున్నట్లయితే, ఈ క్వశ్చన్స్ కరెక్ట్గా రాసుకున్నట్లయితే ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 3.3లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఈజీ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో బాగా నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే మనకు మీకు ఏ విధంగా అనిపించింది, సూపరా, ఎక్సలెంటా, ఆసమా, మార్వెలస్సా, ఎక్స్ట్రాడినరీగా, ఇలాంటి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మన వీడియోస్ మీరు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ సెక్షన్లో తెలపండి. ఈ చాప్టర్ తర్వాత నేను ఒక 2 days ఎలక్షన్ ట్రైనింగ్ ఉంది. ఈ ఎలక్షన్ ట్రైనింగ్ అయిన తర్వాత, ఎలక్షన్ డ్యూటీ అయిన తర్వాత మీకు సెమిస్టర్ 2 స్టార్ట్ చేస్తాను. ట్రిగ్నోమెట్రీ. ఎంతమందికి ట్రిగ్నోమెట్రీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్ సార్ వై వాంట్ ట్రిగ్నోమెట్రీని టైప్ చేయండి. ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్తో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్తో ట్రిగ్నోమెట్రీ సెమిస్టర్ 2 కూడా స్టార్ట్ చేస్తాను. ప్యారల్గా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కూడా ప్యారల్గా 2 కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఏదైనా సరే మనకి ఈ సమ్మర్ హాలిడేస్లో 10th క్లాస్ టోటల్ సిలబస్ మీకు మొత్తం అన్ని కూడా ఎగ్జాంపుల్స్తో సహా అన్ని కూడా కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను. కనుక సో మీరు ఎంతమందికి సెమిస్టర్ 2 ట్రిగ్నోమెట్రీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ మీరు ఏ జిల్లా నుండి, ఏ స్కూల్ నుండి, ఏ రాష్ట్రం నుండి చూస్తున్నారో కూడా టైప్ చేయండి. సో ఇవన్నీ టైప్ చేసినట్లయితే నాకు మంచి మంచి విషయాలు తెలుస్తాయి. సో అప్పుడు నేను ముందుకి మీకు ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో నేను ఆలోచిస్తాను అనమాట. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.